గౌరీ, ఏంటమ్మా గారు పిలిచారు? ఈ 200 పచారీ కొట్టువాడికి. అలాగే అమ్మా. ఈ 200 పాలవాడికి. అలాగే అమ్మా. ఈ 100 కాయగూరల వాడికి. అలాగే. ఈ 100 నువ్వు లంగావణి కుట్టించుకుంటానన్నావుగా, నీకు. థ్యాంక్ యూ అమ్మగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కాదు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది పాలవాడికి, ఇది ఇదే మాయదారి ఖర్చులే. చేతికి డబ్బు రాగానే ఎడాపెడా ఖర్చు పెట్టేయడమేనా? ముందు గనక ఆలోచించనక్కర్లా? అమ్మా, ఎడాపెడా ఎక్కడ ఖర్చు పెట్టావు? ఇంటి ఖర్చులకేగా. ఏది అవసరమే? ఈ పని పిల్లకి లంగా ఓని కుట్టించడమేనా? అసలు నీకు బుద్ధి ఉందా? అమ్మా, గౌరీ గురించి తెలియకుండా ఏం మాట్లాడకు. అది పసితనం నుంచి ఏంటి పిల్లగా పెరిగింది. కష్టాల్లోనూ సుఖాల్లోనూ నాకు తోబుట్టుగా నిలబడింది. దాన్ని ఇప్పుడు పరాయి పిల్లగా, పని పిల్లగా నేను అనుకోలేదు. ఎవరన్నా అన్నా నేను సహించను. చాలేవే, దాని మాట వదిలే. నా మాట విను. చిన్నప్పటి నుంచి నీకు ఖర్చు ఎక్కువ. చేతిలో డబ్బు వస్తే దర్జా పెట్టేస్తావు. నేనున్నాళ్ళు ఈ డబ్బు విషయం నన్ను చూడనివే. ఆ తాళం చెవి నాకు ఇచ్చే. పెద్దదానివి, నీకెందుకమ్మా శ్రమ? చాలేవే, నువ్వు ఆ తాళాలు నాకెందుకు ఇవ్వవో నాకు తెలుసు. నేను పెద్దదానని కాదు, నా మీద నీకు నమ్మకం లేదు. 9 మాసాలు మోసి కన్న నన్ను నువ్వే నమ్మకపోతే ఎలా? నీ మంచి కోసం, మేలు కోసం తాపత్రయపడుతున్నానే, నువ్వు నన్ను పూజకి పుల్లలా తీసి పారేస్తున్నావు. ఇంత అవమానం జరిగిన తర్వాత నేనెందుకు బ్రతకాలి? నేను ఉండను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. అయ్యో అమ్మా, ఏమైందే? అమ్మా, అమ్మా. యాక్టింగ్ మొదలెట్టేసింది నా తల్లి. దీనికి ఎంత పెద్ద అవార్డు ఇవ్వచ్చు. తన మాట కాదంటే ఆవేశం వస్తుంది, ఆ తర్వాత ఈ రోగం వస్తుంది. ఈ జబ్బు ఈ మధ్య మొదలైంది. అయ్యో అలాగా? నువ్వు త్వరగా వెళ్ళి డాక్టర్ వద్దులేమా, డాక్టర్ వచ్చే లోపల ఇది పైకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏ తాళ చివరి గుర్తు చేతులు పెడితే కాస్త కోలుకుంటా. తాళం చేతులా? సరిపోతాయా? అమ్మా, అమ్మమ్మ, అత్తయ్య. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా. ఒరే అన్నయ్య, అమ్మకు తగినట్టుందిరా? అవునే, ఇక మళ్ళీ మామూలు మనిషి అవచ్చు. చూడు చెల్లెమ్మా, అమ్మ మాటకి ఎప్పుడు ఎదురు చెప్పావనుకో, నువ్వు నేను తల్లి పిల్లనైపోతావే. అలాగే. ఏమిటి, ఏమైంది? నీకేం కాలేదమ్మా, ఊరుకో. ఈ రోజు నుంచి ఈ తాళాలు నీ దగ్గరే ఉంచుకో. ఇంటి ఖర్చులు కూడా నువ్వే చూస్తూ ఉండు. చూడు చెల్లెమ్మా, అమ్మకి వేడిగా కాఫీ తీసుకురా, నేను తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతాను. అలాగే. త్వరగా వెళ్ళి తీసుకురా. గౌరీ, అమ్మా లేమ్మా, మీరు వెళ్ళండిరా. ఎంత బరువు. సరే నుంచోవే. నేనెంత బాగా నటించాను. నిజమే, నీ నటనలో 100 వంతు నాకు వచ్చినా నేను ఈ పాటి సినిమా హీరో అయిపోయాను.